దేశంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సొంత పార్టీ కార్యకర్తలకు ప్రజాస్వామ్య కానుక అందించారు. ఇంతకు ఏంటా కానుక? బండి సంజయ్ మొదలుపెట్టిన కొత్త సాంప్రదాయం ఏంటి? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో గత కొంతకాలంగా ఎన్నికల పోలింగ్ శాతం పడిపోతుంది. ఒకవైపు ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా నగరాలు, పట్టణాల్లో పోలింగ్ శాతం 50-60% దాటడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది గమనించిన బండి సంజయ్ మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు తన స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు చేశారు. నచ్చితే ఏ పార్టీకైనా ఓటేయండి, అభ్యంతరం లేదు, కానీ తప్పనిసరిగా ఓటు మాత్రం వెయ్యండి అని పిలుపునిచ్చారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా ఏ పోలింగ్ బూత్ లోనైనా 80% అంతకు మించి ఓట్లు పోలవుతాయో ఆ పోలింగ్ బూత్ కమిటీ బాధ్యులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల నగదు ప్రోత్సాహం ఇస్తారని, వారిని సత్కరిస్తారని ప్రకటించారు. అప్పుడు అన్నమాట బండి సంజయ్ ఇప్పుడు నిలబెట్టుకున్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రజాస్వామ్య కానుక అందించారు. పార్లమెంటు ఎన్నికల్లో 80% అంతకంటే ఎక్కువ పోలింగ్ ను నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను గుర్తించి ఘనంగా సన్మానించారు. 10,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని సైతం అందించారు. హైయెస్ట్ పోలింగ్ చేసినటువంటి కార్యకర్తలకు, హైయెస్ట్ మెజార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షుల కమిటీకి సన్మానం చేస్తానని చెప్పిన ఒక్కొక్కరికి మనం సహకరించాలంటే మా స్నేహితులు 2-3 ప్లస్ 2 నాయకులు కలిసి లేదన్నా ఒక్క బూత్ కు మనం 10,000 రూపాయలు ఇద్దామని చెప్పన్నారు. ఒక్కొక్క పోలింగ్ బూత్ కు 10,000 రూపాయలు ఇద్దాం, మేమందరం కలిసి సహకరిస్తాం, మేమందరం సహకరిస్తామని చెప్పి ఒక 2-3 స్నేహితులు ముందుకొచ్చి ఇవాళ తప్పకుండా సాయం చేయాలని చెప్పన్నారు. కాబట్టి మీ అందరు కూడా ఇవాళ ఇది ఏదో కమిషన్ కాదు, మీరు దానికోసం రాలే, మీరు దేనికోసం వచ్చారంటే ఎందుకోసం వచ్చారు? సన్మానం ప్లస్ మేము కష్టపడి పనిచేసినటువంటి పార్టీ మమ్మల్ని గుర్తించింది. ఇది దేశంలో ఎక్కడ లేదు. ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కరీంనగర్ గురించి, మీ అందరి గురించి. ఎందుకంటే కరీంనగర్ లో 80% పోలింగ్ చేసినట, హైయెస్ట్ మెజార్టీ చేసినటువంటి పోలింగ్ బూత్ సన్మానం చేసినది దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా. కాబట్టి మీకు సన్మానం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మీకు సన్మానం చేసే అవకాశం రావడం. కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ లోని 222 పోలింగ్ బూత్ కమిటీలను బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. ఇలా దేశంలోనే తొలిసారిగా కొత్త సాంప్రదాయానికి బండి సంజయ్ తెరదీశారు.